పోతున్నాం. సో మేమందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా 4 ఉమ్మడి జిల్లా నిరుద్యోగుల గుండె చప్పుడు మై డియర్ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ కోసం అందరూ ఒకసారి లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తండి. చేతులున్న 2 చేతులు పైకెత్తాలి. 2 చేతులు పైకెత్తాలి. పిడికిలు బిగించాలి. కరీంనగర్ కదలనగర్ నుంచి యుద్ధ వేరు మోగించాలి. ఇది ప్రకృతి శక్తుల కలయిక. కాళోజీ నారాయణరావు చెప్పారు, కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయి. ఇవాళ ప్రసన్న హరికృష్ణ రూపంలో బీఎస్పీ పార్టీ ఆశీస్సులతో, కాశీరామ్ గారి ఆశీస్సులతో, జై భీమ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో జ్యోతిబా పూలే గ్రౌండ్ నుంచి రాజకీయ కథల పేరు ఇది సామాజిక తెలంగాణ యుద్ధ పేరు. జై ప్రసన్న హరికృష్ణ. సర్దార్ సర్వై బాబారాయుడు జిందాబాద్. Thank you. Thank you. Thank you. Thank you. Please, please, please. Jai Bhim. Jai Phule. గత 7 నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా శ్రమ పడుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోసం వెన్ను దన్నుగా నిలబడుతున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కదం తొక్కి కదలి వచ్చినటువంటి నా పట్టభద్ర మిత్రులందరికీ, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు అని టెలికాస్ట్ చేస్తూ ఇక్కడికి రాని మిత్రులకి సోషల్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరి సింహ గర్జన ఎలా జరగబోతుంది కరీంనగర్ గడ్డపైన అని ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇక్కడి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ a very good evening to everyone. A very good evening to everyone. This is your Prasanna Harikrishna, your brother, your family member. నేను ఎక్కువగా టైం చెప్పాను, ఎందుకంటే గత 7 నెలలుగా ప్రతి సభలో, ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో, ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది. అయినప్పటికీ ఇంకా 3 రోజులు మాత్రమే ఈ యుద్ధం మిగిలి ఉంది. మరి యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం. విద్యావంతులను పంపిస్తాం, విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం, కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం, పారిశ్రామికవేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం ఆల్టర్నేటివ్ లేక. మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒక
స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ, ఏమైనా బిల్లులు కానీ, ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే అవి ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్కు పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 169 పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసిండు. మరి ఈ శాసన మండలి యొక్క స్ఫూర్తి ఏం చెప్తుంది? వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో, వారు శాసన మండలిలో ఉంటే ఇలాంటి దుందుడుకు స్వభావంతో చేసినటువంటి చట్టాలు, బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఆపాలి, వాటికి చరమ గీతం పాడాలి అని చెప్పేసి స్థానిక సంస్థల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పంపించాం. టీచర్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని టీచర్ ఎమ్మెల్సీగా మనం పంపిస్తా ఉంటాం. ఇన్ ద సేమ్ మేనర్ పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజు, ఈ క్షణం, ఈ వేదిక నుంచి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఒకే ఒక మాట చెప్తుండు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత అడగండి దయచేసి, ప్రసన్న హరికృష్ణ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అని ఇక్కడ ఎవరు అడిగినా నేను 100 కారణాలు చెప్తా, 100 కారణాలు. రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ని ఒకే కారణం చెప్పమనండి, ఒకే ఒక కారణం. 100 అవసరం లేదు. చెప్పగలరా? చెప్తారా? చెప్తారా? మరి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి? ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి? 100 కోట్లు 1000 కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా? పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా? అది అంత ఈజీయా? అది అలంకారప్రాయమైనటువంటి పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి. మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణ అంటే 3-4 కారణాలు చెప్పి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడతాను. గతం నుంచి చెప్తున్నవే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. 2008 లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి 2008 నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకు వచ్చే ప్రతి నెల జీతంలో 30% జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా. That is my social contribution towards the welfare of unemployed youth in the state of Telangana. That is my commitment, my commitment. మరి గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా, ఆ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒకవేళ మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర సేద్యాన్ని చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని నేను ఘంటాపదంగా చెప్తా, ఘంటాపదంగా. మరి ఎందుకు నరేందర్ రెడ్డి పోటీ చేస్తుండు? ఎందుకు అంజిరెడ్డి పోటీ చేస్తుండు? ఒకే ఒక కారణం. 1 straight question to నరేందర్ రెడ్డి గారు, 1 straight question to అంజిరెడ్డి గారు. ఒకే ప్రశ్న, మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ, ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరికి టికెట్ ఇవ్వాలి? ప్రసన్న
ప్రసన్న హరికృష్ణకి ఇవ్వలేదు. డోంట్ వరీ. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి నువ్వు టికెట్ ఇస్తావా? ఇట్ ఈస్ వెరీ షేమ్ అండ్ షేమ్. నాకు ఒకటే చెప్పిండు, అన్న ప్రసన్న హరికృష్ణ గురించి 100 మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పిన ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడని. కానీ 100కు 100 ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసన్న హరికృష్ణ గురించి. ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడంటే, అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన గెలుస్తాడని చెప్పేసి 100లో ఒకరు కూడా పాజిటివ్ గా చెప్పలేదంట నరేందర్ రెడ్డి గురించి. ఇంకెక్కడ ఎన్నిక? ఇంకా అవసరమైందిగా? ఒక రూపాయి ఫీజు కన్సెషన్ ఇచ్చిండా? ఒకరినైనా ఫోన్ లిఫ్ట్ చేసిండా? తన దగ్గర పనిచేసేటువంటి టీచర్లకు టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు వినడా? ఒక రూపాయి సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉందా? మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి, ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజాసేవ చేయడం కోసం వస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్లు చూస్తాం. ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రైట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా. ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకు వచ్చేటువంటి జీతంలో 50% జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతా. నేను సంపాదించే ప్రతి పైసలో 50% నిరుద్యోగులకు నేను ఇస్తా. మరి ఇప్పటి వరకు నువ్వు 100,000 కోట్లు సంపాదించినావు కదా, ఇద్దరు అడుగుతున్నా, ఇద్దరిని. మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన 50% జీతాన్ని, 50% డబ్బును ప్రజాసేవ కోసం మీరు ఖర్చు పెడతారా? మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి, ఒక బాండ్ పేపర్ పెట్టండి. ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను. మా మిత్రుడు అంటాడు, అన్న టికెట్ కోసం 60 కోట్లు పెట్టుకుంటున్నాడు, పాపం 600 కోట్లు సంపాదించుకోవడంగా తిరుగుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు. ఇక్కడ మీడియా మిత్రుడు. మరి ఈ కాంటెక్స్ట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా, ఇది అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. దయచేసి ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. అది ఎంత పవిత్రమైనది అంటే, నా కళ్ళ ముందు మా తండ్రి కూర్చున్నాడు ఇక్కడ. మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తాడంట. ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, అసలు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదండి. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన, ఒక బీసీ బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్, 6 మంత్రులు, 2 విప్పులు, 20 మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక చూపించినమా? 100,000 కోట్లు ఉన్నాయి కదా మీకు. ఒక కామన్ మ్యాన్ కోసం, ఒక కరెన్సీ మ్యాన్ కోసం, ఒక కామన్ మ్యాన్ ఓడించడం కోసం, ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా? ఒక సీఎం ఓడించడం కోసం కామన్ మ్యాన్,
ఒక సీఎం కోసం, కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా? రానియండి, దయచేసి రానియండి. అయితే రావడానికన్నా ముందు ఒక విద్యావేత్తగా, ఒక బేసిక్ టీచర్గా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా? మీకు మళ్ళీ అడుగుతున్నాను, రేపు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలా? రేపు తప్పనిసరిగా చెప్పాలా? మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు, మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు గత 4 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లున్నాయి. ఆ 7,000 కోట్లను ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి రేపటి సభలో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక నెల రోజుల పాటు సమ్మె చేసిరు. గత సంవత్సరం 2023లో వరంగల్ కిలా మైదాన్ వేదికగా రేవంత్ రెడ్డి గారు సమ్మె శిబిరాన్ని విజిట్ చేసి అక్కడ సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకి మీ సమస్యను తీర్చడం ఛాయ్ తాగినంత పని నాకు అని చెప్పేసి హామీ ఇచ్చిండు. మరి ఇప్పటికి మీరు ఛాయ్ తాగే అదృష్టం రాలేదా అని అడుగుతా ఉన్నా. మెదక్ జిల్లాలో 4 రోజుల కింద 2 సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయారు, ఆన్ డ్యూటీలో చనిపోయారు. వారి కుటుంబానికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తపరిచాను, వారి ఆత్మకు నివాళులు అర్పించాను. వారి కుటుంబాలకు ఆర్థికంగా నా వైపు నుంచి నేను కొంత సహాయం చేస్తాను. వాళ్ళిద్దరి కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శించి వచ్చిన. మరి ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి 2 కుటుంబాలకు రేపు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కరీంనగర్ వేదిక నుంచి మీ యొక్క సమాధానం తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉంటదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. గురుకుల టీచర్స్ పని భారంతో కేర్ టేకర్స్ లేక ఒక టీచర్ టీచింగ్ మాత్రమే చేయాలి, నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడా? ఒకవేళ ఆ విధంగా చేస్తే అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా టీచింగ్ లోపల? మరి రానప్పుడు కేర్ టేకర్ సిస్టమ్ పెడతారా అనేటువంటి హామీ మీరు తప్పనిసరిగా కరీంనగర్ వేదిక నుంచి ఇవ్వాలి. మోడల్ స్కూల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లోపల అడాప్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ 010 పద్ధతి కింద మీరు వేతనాలు ఇస్తారో లేదో ఇక్కడ నుంచి మీరు హామీ ఇవ్వాలి. గురుకుల ఉద్యోగులతో పాటు, మోడల్ స్కూల్ ఉద్యోగులతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి గెస్ట్, కాంట్రాక్ట్స్, పార్ట్ టైం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిమాండ్స్ కోసం మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా అని చెప్పేసి ఈ వేదిక నుంచి మిమ్మల్ని నేను డైరెక్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిని ఓడించడం కోసం అంటే 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చు, 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాలు గెలవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ను మీరు ప్రమోట్ చేయడం కోసం వస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను స్ట్రేట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు రాజకీయాలు చేయొద్దా? ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ శక్తికి వ్యతిరేకంగా రాజకీయాల లోపలికి రావద్దా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు కేవలం ప్రసన్న హరికృష్ణ గెలుపు మాత్రమే కాదు, భవిష్యత్తు లోపల ఈ గెలుపు అనేక ప్రశ్నలకు సమాధానంగా ఉండబోతుంది. అనేక ప్రశ్నలకు
ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాం మనం అందరం కలిసి అంటే, ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్ ఎన్నికల లోపల టికెట్లు ఇవ్వడానికి వనకాలి. వందలు వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ లోపలికి వచ్చి ఈజీగా గెలుస్తాం అనే వారి యొక్క వెన్నులో వణుకు పుట్టాలి. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక విల్ పవర్ కనుక ఉంటే, సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉంటే, భవిష్యత్తు లోపల సామాజిక సేవ చేయాలి అన్నటువంటి ఒక సంకల్పం, పట్టుదల, తపన ఉంటే, ఒక నికోసైనటువంటి వ్యక్తిత్వం ఉంటే, రాజకీయాల లోపలికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొట్లాడవచ్చు, ఎవరైనా గెలవచ్చు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఫిబ్రవరి 27వ తారీఖున నిరూపిస్తాడు మీ ఓటు అనేటువంటి ఆయుధంతో. ఓటు అనే ఆయుధం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఫైనలీ మనం ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే ఈ 3 రోజులు ఒక మహాయుద్ధం చేయాలి. ఒక మహాయుద్ధం. గెలుపు అవకాశాలు లేనటువంటి 2 ప్రధాన పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు ఒక కామన్ మ్యాన్ చుక్కలు చూపిస్తున్నాడంటే ఇంకేం కావాలండి? మరి ఈ 3 రోజులు దయచేసి నా పైన, మీ పైన తీవ్రమైనటువంటి అసత్య ప్రచారానికి వాళ్ళు పాల్పడతారు, విష ప్రచారాలకు పాల్పడతా ఉంటారు, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంతో కొంత మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. మనస్సాక్షి, ఒక విఘ్నత, విచక్షణ ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి. ప్రసన్న హరికృష్ణ బొమ్మను పక్కన పెట్టుకోరి, నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి బొమ్మలు పక్కన పెట్టుకోరి, అప్పుడు ఓటేరిగా. వీళ్ళిద్దరికి కరీంనగర్ జిల్లా గ్రంథాలయం లోపల చదువుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క సాధక బాధకాలు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్లకు 2 భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య ఒక జిల్లాలో, భర్త ఇంకొక జిల్లాలో ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం, ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కల్పించిన జీవో నంబర్ 317 గురించి వీళ్ళకు తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కొన్ని వేల మంది ఎస్ఐ కానిస్టేబుల్లను, నిరసనలు, రాస్తారోకోలు, రోడ్లపై నిలబెట్టినటువంటి జీవో నంబర్ 46 గురించి వీళ్ళకు తెలుసా అని అడుగుతా ఉన్నా. మరి ఏం చేస్తారు మీరు రేపు గెలిచి? అశోక్ నగర్ లోపల సిటీ సెంట్రల్ లైబ్రరీ నేను ఒకటే అడుగుతున్నా. అశోక్ నగర్ లోపల సిటీ సెంట్రల్ లైబ్రరీకి వీళ్ళిద్దరూ ఎవరి అడ్రస్ అడగకుండా రేపు వెళ్ళి అక్కడ నిలబడి ఫోటో కనుక పెడితే రేపు నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా ఎన్నికల నుంచి. మరి ఎందుకు మీకు ఓటేయాలి? మీకు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, ఈ 3 రోజులు ఒక యుద్ధం చేద్దాం. ఈ విష ప్రచారాల పైన, ఈ అసత్య ప్రచారాల పైన ఒక యుద్ధం చేద్దాం. అరే ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నాడు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు కదా. ప్రసన్న హరికృష్ణకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. ప్రసన్న హరికృష్ణ is a committed personality. ప్రసన్న హరికృష్ణ గతం నుంచి ప్రస్తుతం వరకు చెప్పిన పాఠంలో ఎలాంటి కల్తీ లేదు. ప్రసన్న హరికృష్ణ రాసిన పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో ఎలాంటి కల్తీ లేదు. రేపు భవిష్యత్తులో
మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి మద్దతుతో, మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో నన్ను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రసన్న హరికృష్ణ చేసే రాజకీయాల్లో ఎలాంటి కల్తీ ఉండదు అని చెప్పేసి మీ అందరికి చెప్పదలుచుకున్నాను. ఇంకేం పని లేదు ఇక విష ప్రచారాలకు. దయచేసి మీ మనస్సాక్షితో మీరు ఆలోచన చేసి దయచేసి కామెంట్ చేయండి. ప్రసన్న హరికృష్ణ ఈజ్ meant for society. Prasanna Harikrishna is meant for strengthening of education in the state of Telangana. Prasanna Harikrishna is meant for addressing unemployed issues in the state of Telangana. Prasanna Harikrishna is meant for women empowerment in the state of Telangana. Women empowerment. My dear brothers, మళ్ళీ చెప్తున్నా, ఈ 3 రోజులు మనం సామాజిక మాధ్యమ యుద్ధం చేద్దాం. సామాజిక మాధ్యమ యుద్ధం. దయచేసి ఈ 3 రోజులు ఇక్కడి రాని మిత్రులందరికీ మీ మాటగా చెప్పండి. ప్రసన్న హరికృష్ణ వైపు నుండి ఏ చిన్న మెసేజ్ వచ్చినా, ఏ చిన్న షార్ట్ రీల్ వచ్చినా, ఏ చిన్న వీడియో వచ్చినా, ఏ చిన్న ఫ్లైయర్ పోస్టర్ వచ్చినా దాన్ని దయచేసి మీ స్టేటస్ గా పెట్టుకోండి. ఈ 3 రోజులు దాన్ని దయచేసి మీ FB అకౌంట్ లోపల, ఇన్స్టా లోపల, అదేవిధంగా ట్విట్టర్ లోపల పోస్ట్ చేయండి. దయచేసి దాన్ని మీ ఊరు వాట్సాప్ గ్రూపుల లోపల, మీ క్లాస్మేట్ వాట్సాప్ గ్రూపుల లోపల, మీకు తెలిసినటువంటి అన్ని రకాల వాట్సాప్ గ్రూపుల లోపల సర్క్యులేట్ చేయండి. దయచేసి మీ వైపు నుంచి నేను అది మాత్రమే ఈ 3 రోజులు కోరుకుంటాను. దయచేసి ఎప్పుడో భారతదేశ స్వాతంత్రం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఒక స్లోగన్, గివ్ మీ యువర్ బ్లడ్స్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా గుండె లోతుల్లో నుండి రిక్వెస్ట్ చేస్తున్నాడు. గివ్ మీ యువర్ 3 days time. 3 days time. I will be with you forever. 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 Kabaddi, my dear friends and my dear brothers, finally, final word from my sides. Final word from my sides. ఫిబ్రవరి 27వ తారీఖున తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చే రోజు. మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ కావడం జరిగిందో, మీ చేతికి ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ వచ్చిందో, అప్పుడు బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నంబర్ 3 ఉంటుంది. దాని పక్కన మీ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ పేరు ఉంటుంది. దాని పక్కన ఉన్నటువంటి గడిలో మీ 1వ నంబర్ వేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, బ్యాలెట్ బాక్సుల యొక్క మోత మోగించాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఆ మోత 3వ నెలలో 3వ తారీఖున ఓపెన్ చేయగానే 3వ నంబర్ మోగాలి అని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నా. ఆ మోత మోగితే మార్చి 30వ తారీఖున మీ అందరి సమక్షంలో హైదరాబాద్ వేదికగా ప్రసన్న హరికృష్ణ అనే నేను భారత రాజ్యాంగం పట్ల అనేటువంటి పేరుతో ప్రమాణ స్వీకారం చేసి రాబోయే 6 సంవత్సరాల టర్ములో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి 6 సంవత్సరాలు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వినబడుతుంది, కనబడుతుంది అని చూపించే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు
మీకోసం మీ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని అందరి కూడా సవినయంగా చెప్తూ, మరి నా కోసం గత 7 నెలల నుండి శక్తి వంచన చేస్తున్నటువంటి, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అందరికీ, ఎందుకంటే రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలతో సంబంధం లేకుండా నా స్టేటస్ ఈ రోజు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఫిట్, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఏబుల్, ప్రసన్న హరికృష్ణ ఉంటే ఈ పదవికి అందం వస్తుంది అని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి చెప్తున్నాను మీకు అందరికీ కూడా. ఎప్పుడో కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పారు, అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో చూడు. భవిష్యత్తులో గెలిపిస్తే ఏం చేస్తాడో కాదు, గతంలో ఏం చేసిండో చూడు. పెట్టుకున్న టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు అని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. దయచేసి మిత్రులందరికీ చెప్తా ఉన్నాను, నా కోసం పనిచేసే అభ్యర్థులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 12,800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,800. ప్రసన్న హరికృష్ణ స్టూడెంట్ లేని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో లేదు. Wherever you go, my student will be there. కాబట్టి దయచేసి ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నా కోసం పనిచేసే మిత్రులను వాళ్ళ పార్టీల నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ నుంచి షోకాస్ నోటీసులు ఇస్తా ఉన్నారు. మరి సస్పెన్షన్ తో, షోకాస్ నోటీసులతో ప్రసన్న హరికృష్ణ పైన ఉన్నటువంటి ప్రేమకు, అభిమానానికి అడ్డుకట్ట వేస్తారా మీరు? సీక్రసీ ఆఫ్ ఓటింగ్ కు అడ్డుకట్ట వేస్తారా మీరు? వేస్తారా? కాబట్టి దయచేసి 3 రోజులు ఎట్టి పరిస్థితుల లోపల డీవియేషన్ కు, డిస్ట్రాక్షన్ కు లోను కాకుండా మన మనోనిర్భరం, మన ధైర్యం కోల్పోకుండా ఈ 3 రోజుల యుద్ధం చేద్దాం. మరి యుద్ధానికి గతం నుంచి నాతో పాటు సహకరించి వస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. నా కోసం మన అభ్యర్థులు, ప్రత్యర్థులు ఎవరైతే ఉండరో వాళ్ళకు సంబంధించిన సమాచారం పేపర్లో రావడానికి వాళ్ళు పైసలు ఇస్తున్నారు, నాకు సంబంధించిన సమాచారం రాకుండా ఉండడానికి వాళ్ళే పైసలు ఇస్తున్నారు. మరి అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ ఇస్ ఎ జెన్యూన్ క్యాండిడేట్ అని చెప్పి నాకు గతం నుంచి ప్రస్తుతం వరకు తమ సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి నా కోసం 19 సంవత్సరాల ఉద్యోగ జీవితం అండి. అది చిన్న సాదాసీల ఉద్యోగ జీవితం కాదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితం. నేను రాజీనామా చేస్తాను అన్నప్పటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి నా భార్య ప్రసన్న, ఈ వేదిక నుంచి నీకు హ్యాట్స్ ఆఫ్ చేస్తూ, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నా తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్. గతం నుంచి సేవ చేస్తా ఉన్నా. గుండె లోతుల్లో నుంచి మాక్సిమం నాకు తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి నా ప్రేమను, అభిమానాన్ని పంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. నన్ను మీరు ఓడించడానికి వచ్చేది, నన్ను మీరు ఓడించడానికి వచ్చేది నాకున్నది సైన్యం.
నా సైన్యం ఉన్నది నాకు. ఎట్టి పరిస్థితుల లోపల ఇంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులను మీరు ఓడించలేరు. మీరు ఎన్ని అడ్డుకట్టలు పెట్టినా నా నామినేషన్ కూడా ఎక్కడ తిరస్కరిద్దామని చెప్పేసి అనేక యుద్ధ తంత్రాలు నిర్మించారు, అనేక యుద్ధ తంత్రాలు. అయినా కూడా నేను గతం నుంచి ప్రస్తుతం వరకు నమ్మేది భవిష్యత్తులో నమ్మేది ప్రకృతి శక్తుల పైన. ప్రకృతి శక్తులు, ఆ ప్రకృతి శక్తులు నాకు తోడై నడుస్తున్నాయి. ఎందుకంటే దిస్ మైండ్ ఈస్ వెరీ క్లియర్, దిస్ మైండ్ ఈస్ వెరీ క్లీన్, దిస్ మైండ్ ఈస్ వెరీ ప్యూర్. ఈ ప్యూరిటీ ఉన్నటువంటి మైండ్ ని ప్రపంచం లోపల ఏ శక్తి ఆపలేదు అని ఈ వేదిక నుంచి మీకు అందరికి చెప్తా ఉన్నాను. 3 రోజులు తెలంగాణ సమాజాన్ని మనం మేలుకొలుపుదాం. దయచేసి నాతో పాటు కలిసి నడవండి, దయచేసి కలిసి నడవండి ప్లీజ్. థ్యాంక్ యూ అనంత, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు ప్రసన్న హరికృష్ణ అనే నేను శాసనమండలిలో ప్రమాణం చేసే ముందు ఈ ప్రజా మండలిలో మన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవుల గారి సమక్షంలో తెలంగాణ ప్రజలందరికీ సృజనాత్మకంగా ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన పత్రం బాండ్ పేపర్ మీద ఐఏఎస్ చిరంజీవులు గారు మన పెద్దలందరి సమక్షంలో హరికృష్ణ గారు ప్రజలకి ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేస్తున్నారు. ప్యాడ్ చూడండి సార్, గట్టిగా చప్పట్లతో. So this is my commitment. ఇది నా కమిట్మెంట్, మీ మేనిఫెస్టో. ఒక వ్యక్తి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇప్పటి వరకు చరిత్రలో ఏం చేస్తాడు అనే దానికి సంబంధించి బాండ్ పేపర్ పైన రాసి ఇస్తా ఉన్నాడు. బాండ్ పేపర్ పైన 8 హామీలతో భవిష్యత్తు 6 సంవత్సరాల కాలంలో నా కంట్రిబ్యూషన్ ఎలా ఉంటది తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యా వ్యవస్థకు, మహిళా సాధికారతకు, గ్రంథాలయాలకు ఎలా ఉంటది అనే కోణం లోపల నా కమిట్మెంట్ తో రూపొందించినటువంటి ఒక మేనిఫెస్టో. ఇది బాండ్ పేపర్ పైన తయారు చేసి మీకు చూపిస్తున్నటువంటి మేనిఫెస్టో. మీ అందరి సమక్షం లోపల దీనిపైన నేను సంతకం పెడతా ఉన్నాను. దీనిపైన నేను మీ ప్రసన్న ఈ భూమిని కాపాడే అష్టదిక్పాలకుల సాక్షిగా నేను మీకు ఇస్తున్న 8 హామీలు ఇవే. 1, నా జీతంలో 50% జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నా. 2, జాబ్ క్యాలెండర్ పేపర్ కు మాత్రమే పరిమితమైంది. దాన్ని రియలైజ్ చేయడం లోపల, అమలు చేయించడం లోపల, పోస్టుల సంఖ్యను పెంచడం లోపల నా యొక్క కృషి ఉంటది అని చెప్పేసి చెప్తా ఉన్నా. 3, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ను అందించేటువంటి కార్యక్రమానికి భవిష్యత్తు లోపల నాంది పలకబోతున్నా. 4, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఉచిత జాబ్ మేళాలు ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రతి 3 నెలలకు ఒకటి పెట్టబోతున్నా. 5, నేను ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి జార్జ్ సీనియర్కి థ్యాంక్ యూ అన్న, చిరంజీవులు గారికి, కృష్ణమోహన్ రావు గారికి థ్యాంక్ యూ, వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా నా కృషి ఉంటుంది. 6, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం, వారి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కోసం నేను తప్పనిసరిగా కట్టుబడి ఉంటాను అని చెప్పేసి చెప్తా ఉన్నా. గ్రంథాలయాల లోపల
ఉచిత మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించడం కోసం నా కమిట్మెంట్ ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నా. ఫైనల్ గా 8వ చివరి అంశం విద్య. ఈ సంపూర్ణ సమాజ పరివర్తనానికి ఒక ఆయుధం. మరి ఆ విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని నేను చెప్తా ఉన్నా. మరి మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరి సమక్షం లోపల ఇదే నా 8 హామీల ప్రజల పట్టభద్రుల గొంతుగా ఈ మేనిఫెస్టో. థ్యాంక్ యూ. మిత్రులారా, మీ అందరికీ నా భోజనాలు పక్కనే ఉన్న అన్న మ్యూజిక్ ఆపండి దయచేసి. బీసీల కోసం నిలబడ్డ బీఎస్పీ పార్టీకి, ముఖ్యంగా కాంశీరామ్ గారికి, అంబేద్కర్ గారి స్ఫూర్తికి, మన మంద ప్రభాకర్ అన్నకి, ఏ అండలేని వాళ్ళకి కొండగా నిలిచిన బీఎస్పీ పార్టీ కార్యకర్తలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల కోసం మా ప్రసన్న హరికృష్ణని గుండెలో పెట్టుకున్న మా కాంశీరామ్ పుల్లందరికీ ప్రత్యేక పదాభివందనాలు. మంద ప్రభాకర్ అన్న గారు, మీరు మాకు ఇచ్చిన అండ కొండని పిండి చేసే శక్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడే ట్రోలింగ్స్ వస్తున్నాయి. ప్రసన్న హరికృష్ణ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి ప్రసన్న హరికృష్ణ గారు మరొకసారి స్పష్టంగా సమాధానం చెప్పాలి. Trollers, my dear trollers, I never joined Congress party. I never joined any party. I never joined. Su